అది ఓపెనింగ్కి డ్యాన్స్ గీన్స్ పాట పెట్టాడు. నాకు తెలీదు ఇవాళ పాట ఉందా, నువ్వు కాసేపు నైట్ పని చేయాలని చెప్పాడు. సర్లే అనుకుని వెళ్ళాం. వెళ్తే ఏదో మ్యూజిక్ గీజిక్ వేసారు, అయిపోయింది. కోట రాని వాళ్ళిద్దరు వస్తారు, డాన్సులు రాగానే ఇట్లా లేవాలి అని అన్నాడు. సరే అని ఇట్లా లేద్దామని రెడీగా రిహార్సల్ చేసి కూర్చున్నాం. తక్కువ యాక్ట్ పడ్డప్పుడు జ్యోతిలక్ష్మి జయమాలి ఇద్దరు వచ్చారు. ఎదురు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు. నాకు ఎట్లా ఉంటుంది, సినిమాలు ఎట్లా చూసాను, అంతే కదా. 10 టేకులు తీసుకున్నా. ఏమయ్యా ఏందంటాడు. అప్పుడు జ్యోతిలక్ష్మి గారు అంది, మీరున్నాండి నేను చెబుతాను, ఏమండి నీకు ఆశ్చర్యం వేస్తున్నావునా? అవునమ్మా, నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదంటే అది అంతేనండి అందరూ అనుకుంటారు. పర్లేదు ఏం పర్లేదు అని కాసేపు సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయిపోయింది. తర్వాత 10 సినిమాలు చేసిన ఇద్దరం కలిసి. అది వేరు సంగతి చెప్తున్నా. అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టుకుని ఓ దేవుడు అని చూసుకుని ఒక విగ్రహం పెట్టుకుని ఊహతో పెట్టుకునేది, అంతేగాని దానికి ఇదేం కాదు. అందుకే అంటారు పెద్దలు ఏమని చెప్పాడు, మనసు ఫ్రెష్గా ఉండాలి, అంతేగాని స్నానం చేసేవా లేదా, అది చేసేవా లేదా, ఇవన్నీ కాదు, మనసు ఫ్రెష్. శంకరాచార్యులు వారు చెప్పాడు, మనకి బంధువులు లేరన్నాడు. అర్థమైందా? బంధువులు లేరు. మీ నాన్న నీవు ఇంత పైకి రావడానికి ఎంత కష్టపడి చేశాడు, వాడు చేసి వెళ్ళిపోతాడు, చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. నీ పిల్లలు నువ్వు చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇట్స్ వ్యాపారం. కాబట్టి మనకి ఇదేం లేస్తాను. మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు. మరి ఎవరు వాళ్ళు, కానీ వాటికి రూపం లేదన్నాడు. ఆ బంధువులకి ఆకారం లేదు, కానీ బంధువులు ఉన్నారు మనకి. ఎవరు వాళ్ళు? సత్యం మాత. సత్యం అనేది నీ తల్లి, పితా జ్ఞానం, నీ జ్ఞానం అనేది తండ్రి. సత్యం మాత పితా జ్ఞానం. ధర్మో భ్రాత, నీ ధర్మగుణం నీ సోదరు, తోడబుట్టినవాడు. దయాసఖ, నీ దయాగుణం నీ స్నేహితుడు. శాంతి పత్ని, నీ శాంతి గుణం అనేది నీ భార్య. క్షమాపుత్ర, క్షమాగుణం అనేది నీ పుత్రుడు. షడైతే మా బాంధవ, యారేరా నీ బంధువులు అన్నాడు. సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసఖ శాంతి పత్ని క్షమాపుత్ర, యారురా నీ బంధువులు. అందుకని గుండె మీద చేసి చెప్పు అంటాం మనం పెద్దవాళ్ళు. రాత్రులు పడుకున్నప్పుడు మనిషి బాగుపడాలంటే ఏం చేయక్కర్లేదు, అలా పడుకుని గుండె మీద చేసుకుని ఇవాళ ఈ ఆరుగురితో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకో, చాలు నువ్వే బాగుపడతావు. ఎలా ఉన్నా, మంచిగా ఉన్నాను చెడ్డగా ఉన్నాను ఏంటో నాకు నీకే తెలుసు. ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు, సమాధానం కూడా ఆయన చెప్పేశారు. అవును, అది జీవితం. కాచి వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా, వ్యక్తిగతంగా. అలాగే మీరు అన్ని రసాలు చూశారు, విషాదం చూశారు, సంతోషం చూశారు, విజయం చూశారు. మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు, ఇది తెలుసు కదా అన్ని. అవును సార్. మరి నా కీర్తి ప్రదేశాలు అంత గొప్పగా ఇచ్చాడు, బాధలు అలా ఇచ్చాడు. నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండె ఇచ్చాడు. వాటి చేతి తాగిపోతే ఎప్పుడో నాశనం అయిపోయాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జీవితం చూడు, ఎట్టక్కల చెయ్యి. ఇంకా ఏదో ఎవరినో వస్తే ఒక రూపాయి సాయం చేసే పరిస్థితి ఉంటాను. అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతుడు కదా. అన్నం పెడుతున్నావు నిజంగానే. అంటే మీరు భగవంతుని స్మరించుకొని అంత రెండింటిని అంత బేరేజు అంటే సమపాళ్లలో చూడగలుగుతున్నారని మీకు నమస్కారం చేశాను. ఏం చేస్తావు? కష్టం వచ్చినప్పుడు అలాగే కష్టం వచ్చినప్పుడు ఏం చేయను, నాకు నిద్ర పడదు. రాత్రి పడుకునేవాడు 3 అయింది, అట్ట మంచం మీద కూర్చునే ఉన్నాను, దేవుని తలుచుకుంటూనే ఉంటాను. అందరినీ నాకు జ్ఞాపకం వచ్చింది దేవుళ్ళలో తలుచుకుంటాను. అంటే అది మనం ఏం చేయగలం? ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ చూసి చెప్తారు కదా, అవన్నీ మనం ఇవి ఉన్నాయంటే దాని క్వశ్చన్ ఆన్సర్ లేదు. ఉంటాయి, లేకుండా ఎందుకుంటుంది? ఎందుకుండదు? జాతకం అనేది ఇట్స్ ఎ డిక్షనరీ. మనం తెచ్చి చూసుకుంటే నాయన బలాన్ని పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే. అంతేగాని ఈ క్షణం బాగుండదు, ఇది బాగుండదు, ఇది బాగుండదు అని ఎవడు చెప్పలేడు. కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీకు గైడెన్స్. కానీ అసలు జీవితం అది కాదు.
నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు. అవును. ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి భూమి మీద పడంగానే కేర్ మనం అరుస్తాం కదా, ఏడుస్తాం. అవును. ఇక్కడ కేర్ మనగానే పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. కేర్ మనటం పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. ఇక దాన్ని మార్చేది లేదు. ఇక్కడి నుంచి అక్కడ ఈ ప్రయాణం కావద్దు. నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్లో వెళ్తావా, సెకండ్ క్లాస్లో వెళ్తావా, జనరల్ కంపార్ట్మెంట్. లైఫ్ మ్యారేజ్ అయితే ఇట్ ఇస్ లింక్డ్ విత్ యువర్ వైఫ్. సార్ మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితంలో ఎవరికాళ్ళు చదువుకోవడం అండి. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో పాడామా, మనం పాడామా, శ్రీగారు పాడాడు. అవును. అంటే ఆయన గోపాల అది నీకు తెలియదు. మీకు ముందు పరేష్ రాజుతో చేయించారు, అది బాగాలేదని మళ్ళీ నాతో చేయించారు. అదే ఆ పాట సార్? ఆ పాత్ర అది గొప్ప సీక్రెట్ చెప్పారు సార్. అది అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ ఏమండి, సాగితే గొప్ప అండి, సాగిపోతే ఏ మ్యారేజ్ ఏంటి తలకాయ చెప్పండి. అదే అది సర్దుబాటులో సంసారం ఉంటుంది. అవును. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేసి డైవర్స్ ఏమిటండి? ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు, ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు. ఏది వేవ్ లెంగ్త్ కుదిరింది? పెళ్ళి ఇన్నాళ్ళు అయితే 5 గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు? కాబట్టి అది ఎవరు చెప్పినా, నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్నీ బాగున్నాయి, నేను చేస్తాను, ఎందుకైనా మంది ఒక 6 నెలలు మీరు ఆగి రండి, ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమో అని చెప్తాడు. ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరు అంటారు కదా. అంతే కదా సార్. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లోకి పంపించాలనుకోరు, అలాగేనా? పంపగలవా? ట్రై చేసి చేతికి అంటుస్తాం, పని పంపలేవు. అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేడు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అదే అంతే కదా సార్. నేను అందుకే సంసారం ఉన్నాడు. అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న. ఒక ఆవిడ పెద్ద కోపం వచ్చి సంసారపక్షం అని 3 సార్లు అన్నారు. ఇప్పటికీ సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది. ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు వచ్చాన్న? 28 సంవత్సరాలు అయిందన్నాడు. అంది. సరే బాగానే ఉంది. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందన్నాడు? 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్న? నేను చూడలేదు. అదే సంసారం అంటే అన్న. ఏం చెబుతాను దానికి అర్థం? మరి ఆ జ్ఞానం ఉండాలి, అడగకూడదని. అలా తయారైంది. ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది? 2 నోట్ చేసుకున్నాం. మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, వాళ్ళ మాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపక్క గురించి వాళ్ళ నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు. అది రైట్ అని మాట రాదు. కుడిపక్క నడవటం కనుక నేర్చుకుంటే, ఎడం పక్క నడవటం నేర్చుకుంటే కుడి పక్క నడిపితే ఏంటి అనేది నీకే తెలుసు. ఇది చేయడం సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా తండ్రి విన్నా అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు, ఇప్పుడు కుడి పక్క నడిపితే ఏమవుతుంది అంటాడు. కాబట్టి ఏరేటోడో మొహం బాగా పడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేంది? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. అర్థం? 2 మనకి విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం.